కాక్రోచ్ జనతా పార్టీ ఒక ట్రోల్ మెటీరియల్గా బయటకు వచ్చిన ఈ పేరు ఇప్పుడు ఒక రాజకీయ అజెండాగా అంశంగా మారిపోయింది. రాజకీయ పార్టీగా కూడా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఎందుకు ఈ విధంగా వైరల్ అయింది అంటే, మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు మే 15, 2026న ఒక కేసు విచారణ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సమాజంలో నిరుద్యోగ యువత ఎలాంటి ఉద్యోగాలు దొరక్క మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి వ్యవస్థలపై దాడి చేస్తున్నారని, వారిని బొద్దింకలు లేదా సమాజ పరాన్న జీవులు అని ఆయన సంబోధించారు అనేలాగా ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆయన తన వ్యాఖ్యలన్నింటినీ కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పి వివరణ ఇచ్చారు. అయినా కూడా ఆ ట్రెండ్ అయితే నడిచింది. ఆయన నిరుద్యోగ యువతని బొద్దింకలతో పోల్చారు అనేలాగా చాలా వరకు ప్రమోట్ అయిందన్నమాట విషయం. అయితే దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వ్యూహకర్త పిఆర్ స్టూడెంట్ అయిన అభిజిత్ దీప్కే ఏం చేశాడంటే చక్కగా క్యాష్ చేసుకున్నాడు. ఇది పొలిటికల్గాను అలాగే ఆయనకి పర్సనల్గాను ఉపయోగపడేదిగా మారింది. 2026 మే 16న ఈ వ్యాఖ్యలకు డిజిటల్ కౌంటర్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీని సృష్టించాడనమాట ఈ పేరుతో. కొద్ది గంటల్లోనే, కొద్ది రోజుల్లోనే బీజేపీ కాంగ్రెస్లకు పేజీలు ఉంటాయి కదా, వాటిని కూడా దాటేసి సుమారుగా ఇన్స్టాగ్రామ్లో అయితే 1,40,00,000 మంది ఫాలోవర్స్ చేరారు. ఎక్స్ ఖాతాలో అయితే 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ చేరారు. ఈ దశలో ఎక్స్ ఖాతాలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేజీని నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. వ్యక్తుల యొక్క సమాచారము దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడైతే బ్యాన్ చేయబడింది. బ్యాన్ చేసినా కూడా మరికొద్ది గంటల్లోనే కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనే పేరుతో అనుకుంటా మళ్ళీ ఇంకొక పేజీ తయారైంది. వీఆర్ బ్యాక్, మేము ఎక్స్పెక్ట్ చేసాం మా మీద ఇలాంటి దాడి జరుగుతుంది అని చెప్పేసి ఎవరైతే వ్యవస్థాపకుడు ఉన్నాడో అభిజిత్ దీప్కే, అతను ఆల్రెడీ ఒక నోటీస్ మళ్ళీ జారీ చేశాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్లను దాటేసింది ఆ క్రేజ్. లక్షలాది మంది సభ్యత్వాల కోసం గూగుల్ ఫామ్స్ని నింపేశారు. ఇక్కడే ప్రాబ్లం అన్నమాట. ఈ సమాచారం అనేది గోప్యంగా ఉంటుందా, లేకపోతే ఎవరికన్నా విదేశీ శక్తులకు కనుక అది ఆ డేటా లీక్ అయితే అది ప్రమాదం కదా అనేది కొంతమంది వాదన. అలాగే దీన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్ష ఎంపీలు లైక్ మొహమ్మద్ మైత్రి, కీర్తి ఆజాద్ వంటి వాళ్ళు కూడా ఈ ఫామ్ల మీద సైన్ చేసి అప్లై చేశారనమాట, సైన్ అప్ చేశారు. ఈ ఉద్యమం ఇలా కేవలం ఆన్లైన్కే పరిమితం కాలేదు, ఆఫ్లైన్లలో కూడా కొంతమంది యువత ఈ బొద్దింకల కాస్ట్యూమ్స్తో బయటకు వచ్చారు. కొన్ని సేవా కార్యక్రమాల రూపంలో నిరసనలు తెలియజేశారు, నిరుద్యోగాన్ని ప్రతిబింబించేలాగా. ఇక ఈ పార్టీ, ఇది కాక్రోచ్ జనతా పార్టీ కొన్ని వింతైనటువంటి సిద్ధాంతాలు, అర్హతల్ని ప్రతిపాదించింది. అవేంటి అంటే, నిరుద్యోగ అయి ఉండాలి ఎవరన్నా సరే తమ పార్టీలో చేరాలి అంటే, సెక్యులరు, సోషలిస్టు, డెమోక్రటిక్, సోమరిపోతులు, ఇది ఈ యొక్క కేటగిరీ అనమాట. ఇలా ఉండేవాళ్ళు మాత్రమే మా వాళ్ళు అనేలాగా ప్రకటించింది. నిరుద్యోగం ఉండాలి, సోమరితనం ఉండాలి, క్రోనిక్లీ ఆన్లైన్ అంటే రోజుకు కనీసం 11 గంటలు ఫోన్ లేదా ఇంటర్నెట్లో గడపాలి, ప్రొఫెషనల్గా నిలదీయాలి, వ్యవస్థలోని లోపాలను సూటిగా పదునైన మీమ్స్ ద్వారా ప్రశ్నించే నైపుణ్యం కలిగి ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ సభ్యత్వాన్ని పొందేస్తారు. వీళ్ళ డిమాండ్లు ఏంటి అంటే, ఈ పార్టీ అంటే ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది, ఎలాంటి విరాళాలు తీసుకోదు, ఈవెన్ చెక్స్ రూపంలో కానీ, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కానీ, లేకపోతే సీక్రెట్గా కానీ ఎలాంటి ఫండ్స్ వసూలు చేయదు, పరీక్షల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాల మీద మాత్రం గట్టిగా పోరాడుతుందంట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు బలమైన ప్రతిపక్షం కూడా ఉండాలి. ఆ లోటు ఇక్కడ స్పష్టంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా బయటపడింది. యాక్చువల్గా ఈ స్పేస్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీది, రాహుల్ గాంధీది కావాలి. అతనిలో ఉన్న విఫలత్వం ఇక్కడ మనకి ఒక చిన్న మీమ్ జోక్ ద్వారా తయారైన దాన్ని ఏ స్థాయిలో ఎలివేట్ చేసిందో చూడండి. ప్రస్తుతం ఈ ఉద్యమం బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి ఉన్న క్రేజ్ని చూసి మార్కెట్లో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ట్రేడ్ మార్క్ అప్లికేషన్లు కూడా ఫైల్ అవుతున్నాయంట. ఇంత స్థాయిలో జరుగుతుంది కనుక సరే, మంచికో చెడుకో ఒక ప్రశ్న రాజ్యాంగబద్ధంగా ఉత్పన్నం అవ్వటం చాలా మంచిది సమాజంలో. కాకపోతే దీన్ని ఎవరు హైజాక్ చేస్తారు అనే దాని మీద కూడా భవిష్యత్తు డిపెండ్ అయి ఉంది.